హీరా, షీ వాజ్ జస్ట్ 11 years, 11 ఏళ్ళు తన వయసు ఉన్నప్పుడు పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో మీర్పూర్ ఖాస్ అనే ఒక చిన్న గ్రామం నుంచి తను ఆ రోజే షీ హిట్ హర్ ప్యూబర్టీ. సో ఆ రోజు ఆఫ్టర్ సెలబ్రేటింగ్ హర్ ప్యూబర్టీ ద హోల్ డే షీ వాజ్ వెరీ టైర్డ్ అండ్ స్లీపింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ హర్ ఫాదర్. వాళ్ళ నాన్నగారి మీద పడుకొని ఉన్నప్పుడు అర్ధరాత్రి 12 షీ వాజ్ ఫోర్సిబుల్లీ కిడ్నాప్డ్ అండ్ షీ వాజ్ కెప్ట్ ఇన్ అ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఓవర్ 2.5 months. 2.5 నెలలు తన్ని ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో పెట్టి మీర్పూర్ కాస్లో తన పైన అత్యాచారం చేయటం జరిగింది. సో ఏదైతే ఆ అర్ధరాత్రి పూట వేర్ షీ వాజ్ supposed to go from a girl to a womanhood, such a beautiful journey, she was kidnapped and she was kept in that religious institution. So ఏదైతే అది after 2.5 months she was dropped in front of her village. వాళ్ళ విలేజ్ ముందల ఒక sack of bag లాగా, ఒక మీట్ లాగా, they just threw her in front of the village and then left. So the parents was supposed to be happy because she was alive, బట్ దే వర్ వెరీ కన్ఫ్యూజ్డ్. చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు. అసలు ఎందుకంటే ఈ పిల్ల వచ్చిందని ఆనందపడాలా, అసలు ఎందుకు వచ్చిందనేది ఒక కన్ఫ్యూజన్ వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు మనందరు గ్యాదరింగ్ కోసం నేను చెప్పదలుచుకున్నాను, ఇది రీసెర్చ్ 2 decades, 20 సంవత్సరాల నుంచి యావరేజ్గా తీసుకున్న డెకేడ్ 1350 గర్ల్స్, 1350 మంది ఆడపిల్లలు బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 11 to 16, 11 నుంచి 16 ఏళ్ల వయసులో ఉన్న ఆడపిల్లలు ప్రతి సంవత్సరం మీర్పూర్ ఖాస్ సింధ్ ప్రావిన్స్లో ఉన్న హిందూ యువతుల్ని వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లటము, కన్వర్జన్ చేయటము, పిల్లల్ని ఇలా రకరకాలుగా దే టేక్ దెమ్ అనమాట. వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు రారు. బట్ హీరా కేమ్ బ్యాక్ దట్ డే. సో దే వర్ వెరీ కన్ఫ్యూజ్డ్, హౌ కమ్ దే హ్యావ్ లెఫ్ట్ దిస్ గర్ల్ బ్యాక్ టు ద ఫ్యామిలీ. సో అప్పుడు బై ఈవినింగ్ ద ఫాదర్ గాట్ ఎ మెసేజ్. Actually, this whole abuse was not about Hira. It was actually about her father, Narayan Ji. Narayan Ji was one of the foremost activists. ఎప్పుడైతే ఈ 1350 ఆడపిల్లలు నేనైతే చెప్పానో వాళ్ళు ఎప్పుడు అక్కడి నుంచి మిస్ అయినా కూడా ఈయన చాలా పెద్ద ప్రొటెస్ట్లు అనేది చేయటం చేసేవాడు. సో ఈ ప్రక్రియలో 2012లో ఎస్పెషల్గా దెర్ ఈజ్ వన్ గర్ల్, మీరందరూ కూడా ఇది గూగుల్ చేయొచ్చు, హీరా స్టోరీ నేను చెప్తాను మళ్ళీ, బట్ మీరు గూగుల్ చేయొచ్చు. యూ జస్ట్ గూగుల్ దిస్ నేమ్, రింకిల్ కుమారి. రింకిల్ కుమారి వాజ్ అబ్డక్టెడ్ ఫ్రమ్ హర్ విలేజ్, గాట్కి అనే విలేజ్ నుంచి తను తీసుకెళ్ళి, తన ఏజ్ అప్పుడు 18 years, అండ్ షీ వాజ్ మ్యారీడ్ ఆఫ్ ఆన్ ద వెరీ సేమ్ డే టు అ గ్యాంగ్స్టర్ నేమ్ నవీద్. సో తనని అప్పుడు నారాయణ్ జీ వాజ్ ద పర్సన్ హూ హ్యావ్ మౌంటెడ్ సచ్ బిగ్ ప్రొటెస్ట్ దట్ ఎప్పుడు ఎఫ్ఐఆర్ రాయని వాళ్ళు ఆ రోజు ఎఫ్ఐఆర్ రాయాల్సి వచ్చింది. సో ఎఫ్ఐఆర్ రాసి దే హ్యావ్ గాట్ రింకిల్ కుమారి టు ద కోర్ట్లో తను అడిగారు, మీరు దీన్ని ఫోర్స్గా పెళ్ళయిందా, మీరు ఎక్కడ వెళ్తారు అంటే, షీ క్లియర్లీ, దిస్ ఈజ్ అ కోర్ట్, దిస్ ఈజ్ దేర్ ఇన్ ద లా. సో వేర్ షీ క్లియర్లీ సెడ్ దట్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై మదర్, మా అమ్మతో నేను వెళ్ళాలనుకుంటున్నాను. వాట్ వాజ్ ద కోర్ట్ సపోజ్ టు డూ? సెండ్ హర్ టు ద మదర్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ ద కేస్ ఓపెన్ పెట్టండి కావాలంటే, కానీ వాళ్ళ అమ్మ దగ్గర పంపించాలి. ఏం చేశారు? దే సెడ్ యాజ్ అ ముస్లిం మ్యారీడ్ ఉమెన్ యువర్ పేరెంట్స్ హౌస్, మీ పేరెంట్స్ ఇల్లు మీ ఇల్లు కాదు అని చెప్పి వాళ్ళని మళ్ళీ అక్కడికే పంపించారు. అగైన్ నారాయణ్ జీ ఇంకా అందరు కలిసి చాలా పెద్ద ప్రొటెస్ట్ చేస్తే తన్ని ఫైనల్గా ఆ ఇంట్లో సేఫ్ కాదని చెప్పి తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు. కెన్ యూ ఇమాజిన్ అ విక్టిమ్ ఆఫ్ అబ్డక్షన్ పుట్ ఇన్ ఎ జైల్లో తీసుకెళ్ళి పెడితే అక్కడ అమ్మాయిని 2 రోజులు టార్చర్ చేసి హైకోర్టులో పెట్టారు. హైకోర్టు తీసుకొస్తే లుక్ ఎట్ దిస్ బ్రేవ్ సిస్టర్, షీ వెంట్ అండ్ సెడ్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు మై మదర్. షీ వాజ్ స్లాబ్డ్ ఇన్ ద కోర్ట్. దిస్ ఈస్ డాక్యుమెంటెడ్ బై వన్ ఆఫ్ ద నేషనల్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ పాకిస్తాన్ టు యాక్సెప్ట్ ద కన్వర్జన్, బట్ షీ డిడ్ నాట్. మళ్ళీ ఏం చేయాలి? వెనక్కి పంపించలా. ఏం చేశారు? తన్ని మళ్ళీ ఒక 14 రోజులు ఒక షెల్టర్ హోమ్ పంపించారు. అక్కడ ఏమవుతుందో నేను మీకు చెప్పక్కర్లా, ఇంకా ఇక్కడ ఇట్లానే పరిస్థితులు ఉంటే అక్కడ ఏమవుతుందో నేను చెప్పక్కర్లే. అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు తీసుకెళ్తే తను ఏం చెప్పిందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. కెన్ యూ ఇమాజిన్? ఈవెన్ యూఎస్ అంబాసిడర్ కూడా దీని గురించి రాశారు పాకిస్తాన్కి, దీని మీద మీరు రియాక్ట్ అవ్వండి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ రాశారు. ఇది ఒక పెద్ద ప్రెస్టీజియస్ కేసు వాళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ టైం దే ఆర్ ఫైటింగ్ బ్యాక్. ఇప్పుడు ఒకవేళ తను కానీ వెనక్కి పంపించేస్తే ఇది లాలో ఒకటి ఉండిపోతుంది. ప్రతిసారి దీన్ని కోర్ట్ చేసుకొని మనం ఎక్కడ ఫైట్ బ్యాక్ చేస్తామో అని చెప్పి తనని కనీసము కోర్టులో కూడా తీసుకొని రాకుండా తను ఇప్పుడు పెళ్ళైపోయింది కాబట్టి షీ హ్యావ్ అగ్రీడ్
దట్ షీ వాంట్ టు గో బ్యాక్ విత్ నవీద్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి తన్ని మాయం చేశారు. ఇట్లా లా ఉంటుంది అనమాట వాళ్ళది. సో ఈ ఏదైతే అయిందో నేను నార్మల్గా యాక్చువల్లీ యూ కెన్ సీ ఐ డోంట్ హ్యావ్ ఫాలో స్క్రిప్ట్, బట్ రింకుల్ కుమారి తర్వాత రెండు ఎస్ఎంఎస్లు పంపించింది. ఐ థాట్ తను ఎలా రాసిందో నేను అలాగే మీకు జస్ట్ క్విక్గా నేను ఒకసారి చదివి చూపిస్తాను, మీకే అర్థమైపోతుంది. మామ్, లీవ్ మీ అండ్ మైగ్రేట్ టు ఇండియా సో దాట్ ఐ కుడ్ గివ్ అప్ మై లైఫ్ విత్ ఈజ్. దీస్ పీపుల్ బ్లాక్మెయిల్ మీ దట్ మై ఫ్యామిలీ వుడ్ బీ వైప్డ్ అవుట్. If I refuse to take a meal, they manage to force me once a day meal under the threat of guns. Miyamoto, who is basically the orchestrator, he also, you can Google him, tells me that if your relatives couldn't save you in Gotki Court, Shelter House and Supreme Court, do you think that they could ever free you? I said I was never your culture. Actually, I'm just beeping the word. Okay, let me just say it the way it is. I was never a Muslim. I will never be one. I just want to be with my mother. They force me to eat beef almost every day, but I throw it away. I simply survive on pulses just to be alive, to see you all going safe to India. Mom, please tell me when you are migrating to India so that I could die. They tell me that they will take me to Saudi Arabia during their big festival. I refuse. They threaten me with gun. Mom, I want to die, but God is not permitting me that too. Her second and last SMS, I came to know that my brother had got married. Look at my fate, I could not even sing Sehra, which is a Sindhi marriage song. In my lone brother's marriage, I planned a lot for my Pawan's marriage. Mom, what my Bhabhi thinks of me, please tell her that this is not my mistake. Tell Mama, whose uncle who also fought back, it was not my fault. Hope you will never delete these SMSs. So you can understand the plight of a girl there. సో ఇదేదైతే ఉందో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ టు నారాయణ్ జీ. సో అప్పుడు అంత పెద్ద ప్రొటెస్ట్ చేశాడు కాబట్టి కెన్ యూ ఇమాజిన్, హీరా వాజ్ ఓన్లీ 5-6 years old. They waited 6 years for one of Narayan ji's daughter to hit puberty and then punish her so that they can give a message. And what was the message that Narayan ji got? You keep crying that you never had any మీకు అసలు ఏం లేదు కదా, ఆధారం లేదు అంటున్నారు మీరు ఇప్పటివరకు. You have your own daughter now in your house, do what you can. Unfortunately, whatever they said only happened. It just went through few WhatsApp messages here and there. No one gave any attention to this, and then no one know what happened to Rinkul Kumari or Hira until then. So ఇదేదైతే ఉందో దిస్ హ్యావ్ క్రియేటెడ్ ఎ వేవ్ ఆఫ్ మైగ్రేషన్ టువర్డ్స్ భారత్. సో అక్కడ ఉండలేక ఇప్పుడు మీరు మా క్యాంపులకు వస్తే మీరు రెండు చూస్తారు. ఒకటి, అందరు నవ్వుతూ ఉంటారు ఎందుకంటే సేఫ్గా ఉన్నారు కాబట్టి. ప్రతి ఇంట్లో ఎవ్రీ హోమ్ ఇన్ మై రెఫ్యూజీ క్యాంప్ విల్ హ్యావ్ ఎ గర్ల్ చైల్డ్ జస్ట్ టు హిట్ అ ప్యూబర్టీ ఆర్ హిట్ ద ప్యూబర్టీ. దట్ షుడ్ టెల్ యూ ద రియల్ స్టోరీ ఆన్ వై దే ఆర్ ఫ్లీయింగ్ పాకిస్తాన్ అండ్ కమింగ్ టు ఇండియా. సో ఏదైతే భారత్ వస్తారో అక్కడికి వస్తున్నారు, అదంతా బాగానే ఉంది. సో బట్ హౌ యామ్ ఐ కనెక్టెడ్ టు దిస్? వెరీ క్విక్లీ, ఐ డోంట్ గోయింగ్ టు వాట్ ఐ యామ్, బట్ లైక్ బాబాయ్ ఇందాక చెప్పినట్టు అరకులో నేను పనిచేసిన తర్వాత ధర్మ ఓన్లీ టీచర్స్ వన్ థింగ్. ఎవరికైనా అది లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ద ఐడియా ఈజ్ టు లిబరేట్ దెమ్. మన వాళ్ళు ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళని స్వేచ్ఛనివ్వటమే మన పని అనేది. సో వెర్ ఎవర్ ట్రైబల్స్ దట్ వీఆర్ డూయింగ్, ద డే దే డోంట్ నీడ్ మీ ఈజ్ వెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అనేది ఎప్పుడు కూడా మా ఆలోచన. సో ఫర్ అస్ ద ఎగ్జిట్ ప్లాన్ కమ్స్ ఫస్ట్, ఈవెన్ బిఫోర్ వీ స్టార్ట్ ఎ వర్క్. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. సో ద డే కేమ్ వేర్ ఐఎమ్ నో మోర్ నీడెడ్ ఇన్ మై ట్రైబల్ విలేజెస్. ఇప్పుడు ఇక్కడ చాలామంది మీరు ఇందా వాలంటీర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. సో దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి నెట్వర్క్ తయారు చేసాము యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో, తర్వాత భారత్లో కూడా. సో ఎవరైతే వీళ్ళందరితో కలిసి ఇంకా భారత్కి ఏదైనా పెద్ద సేవ చేయాలి అని వెన్ ఐ వాజ్ రీసెర్చింగ్, ఐ కేమ్ అక్రాస్ స్కెడ్యూల్ ట్రైబ్ కాల్డ్ బీల్ కమ్యూనిటీ. సో ద సేమ్ హీరా అండ్ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. వాళ్ళు బార్డర్ క్రాస్ చేస్తున్నారు అని నాకు తెలిసిన తర్వాత వాళ్ళ మీద అసలు ఎక్కడా డాక్యుమెంటేషన్ లేదు అని ఐ ఫౌండ్ అవుట్ 7 refugee camps in my research. After that I went to a concerned ministry and they told me that they only know 3. So I have asked most of the organizations, no one had an idea. So నాకు అర్థమైంది, ఓకే ఇది డార్క్నెస్లో ఉంది, ఇదే మనం పట్టుకుందాము అని చెప్పి I did the 13,000 kilometers on motorbike. Thank you. సో ఏదైతే 13,000 kilometers యాత్ర నేను ఏదైతే చేశానో దట్ వాజ్ నాట్ బికాజ్ ఐఎమ్ ఎ బైక్ ఎంతూజియస్ట్ ఆర్ సంథింగ్. ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్
దాన్ టు టేక్ దట్ బైక్ జర్నీ. సో దట్ వాజ్ గ్రూలింగ్. సో ఆ దాంట్లో నేనైతే ఎప్పుడైతే చేశానో అప్పుడు నేను ఈ రెఫ్యూజీ క్యాంపుల పరిస్థితి ఏంటి అంటే 16 ఫ్యామిలీ ఎక్కడైతే బాత్రూమ్స్ ఉన్నాయో 16 ఫ్యామిలీలు ఒక బాత్రూమ్ వాడుకునేవాళ్ళు. మీరే ఆలోచించండి, ఒక 3x3 బాత్రూమ్, గవర్నమెంట్ ఇచ్చిన బాత్రూము, ఆడవాళ్ళు పిల్లలు అందరూ 7 మా యావరేజ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఆ బాత్రూమ్ వాడుకోవాలి పొద్దున్నే. 16 ఫ్యామిలీలు ఆ సిచ్యువేషన్లో ఉండేది. జైసల్మేర్లో మా ఆడవాళ్ళు ఎవరైతే ఇంత కష్టపడి భారత్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 4 గంటల సేపు ఎడారిలో ఎండలో పుల్లలు ఏరుకోవడానికి తిరిగేవాళ్ళు, కుకింగ్ చేసుకోవడం కోసం అని చెప్పి. నా పిల్లలు ఇక్కడ మీరు చూస్తారు, వాళ్ళందరూ కూడా 6 నుంచి 13 కిలోమీటర్లు దే యూస్ టు వాక్ ఇన్ అ డెజర్ట్ టు గో టు స్కూల్. అలాగే నాట్ ఎ సింగిల్ హిందూ రెఫ్యూజీ హోమ్ ఇన్ భారత్ హ్యాడ్ ఎలక్ట్రిసిటీ. ఎవ్రీ హోమ్ వాజ్ ఇన్ డార్క్నెస్. సో ఫ్రమ్ దేర్ టు నౌ 2 families use 1 bathroom. Not a single woman in our refugee camps goes out to collect twigs. We have created cooking systems. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ సైకిల్ టు స్కూల్. పిల్లలందరికీ సైకిల్స్ ఇచ్చాము. లేకపోతే ఇప్పటి వరకు 33-34 స్కూల్స్ మేము ఆల్రెడీ మా క్యాంప్స్లో కూడా కట్టడం జరిగింది, సో దట్ మా పిల్లలు వాక్ చేయక్కర్లేదని. అండ్ బై April 8th, 2024, not a single house in Bharat is living in darkness. We have lit up every home with solar power light. ప్రతి ఇంటిని కూడా మేము సోలార్ పవర్ లైట్తో వెలిగించడం జరిగింది. సో ఇదంతా సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకు అంటే ఎవరైతే భారత్ వస్తున్నారో అంత కష్టపడి 73% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ కమింగ్ విత్ లెస్ దాన్ 4,200. అంటే ఇంత ట్రామా తర్వాత వాగా అటారీ బార్డర్లో, వాగా బార్డర్ పంజాబ్లో వాళ్ళ క్రాస్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర 73% మంది ఫ్యామిలీస్ దగ్గర ఉంటున్న డబ్బులు 4,200. 4,200 అంటే అక్కడి నుంచి వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలన్నా, గుజరాత్ వెళ్ళాలన్నా, రాజస్థాన్ వెళ్ళాలన్నా కూడా మనిషికి 1,000 రూపాయలు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ డెఫిసిట్ బై ద టైమ్ దే క్రాస్ ద బార్డర్. సో అందుకని చెప్పి అక్కడ నుంచి ఈ రోజున మేము జస్ట్ ఒక 28,000 రూపీస్తో వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తున్నాము. వాళ్ళకి హౌస్ ఇచ్చి ఒక 3 months గ్రాసరీస్ ఇచ్చి. ఐ టెల్ అబౌట్ దట్ ప్రోగ్రామ్. వెరస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ UN అండ్ మెనీ అదర్ ఆర్గనైజేషన్స్ spend somewhere between 4 to 7 lakhs to rehabilitate one family. We do it in 28,000 rupees where we rehabilitate each and every family. But is that enough? And as I said, it's not. Because as I said, the exit policy from this is how can government of India take over this? ఈ రోజున వాళ్ళు ఏదైతే వస్తున్నారో వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వాలి అనేది మేము ఒక పాలసీని మేము తయారు చేయడం జరిగింది. శరణార్థి, రెఫ్యూజీ అంటే ఎవరు అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఎనీ ఇండివిజువల్ హూ ఈజ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ దర్ కంట్రీ బికాస్ ఆఫ్ వార్, రిలీజియస్ పర్సిక్యూషన్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్. అర్థమవుతుందండి? యుద్ధం వల్ల, లేకపోతే మతపరమైన హింస వల్ల, లేకపోతే ఒక భూకంపం లాంటివి వచ్చినప్పుడు ఒక దేశం పారిపోయి ఇంకో దేశం ఎవరైతే వస్తున్నారో వాళ్ళని మనం శరణార్థి అంటాం. మా వాళ్ళు క్లియర్గా ఇక్కడ రిలీజియస్ పర్సిక్యూషన్ దే ఆర్ గోయింగ్ త్రూ. భారత్ హ్యావ్ అక్నాలెజ్డ్ దిస్ ఆన్ UN ప్లాట్ఫామ్స్ అండ్ మెనీ ప్లాట్ఫామ్స్. సో వై ఆర్ వీ నాట్ గివింగ్ రెఫ్యూజీ స్టేటస్ టు దెమ్ అనేది దగ్గర మా పాలసీ స్టార్ట్ అయింది. సో మై పీపుల్ ఆర్ క్లియర్లీ కమింగ్ హియర్ టు వర్క్ హార్డ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ అవర్ గర్ల్ చిల్డ్రన్ అండ్ టు సేఫ్ గార్డ్ దేర్ ధర్మ. సో అందుకని చెప్పి వాళ్ళకు రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వాలనేది మా ఈ పోరాటం. కానీ దీంట్లో ఏమవుతుంది, ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ డూ ఇట్. ఇదేం కొత్త పాలసీ కాదు. ఈలం తమిళ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏదైతే శ్రీలంక నుంచి వస్తున్నారో వాళ్ళకి మనం 35 ఏళ్ల నుంచి వీఆర్ గివింగ్ ఎమ్ ఎవ్రీథింగ్ ఆన్ ద హౌస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రీహాబిలిటేషన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కింద. సో వై నాట్ మై పీపుల్? ఫర్ Tibetan refugees, you are, as and when they come, you are giving them a card. So why not the same thing applies to my Hindu refugees? But somehow whenever there is a word Hindu attached, అక్కడంటే ఈలం తమిళ్స్ అదొక వార్, ఇక్కడ టిబెటన్ బుద్ధిస్ట్ కాబట్టి అది వేరు. కానీ ఈ ఏదైతే హిందూ రెఫ్యూజీ క్రైసిస్ ఉందో somehow it always fell in cracks. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1991లో భూటాన్ నుంచి 1,10,000 మంది హిందూస్ని పంపించారు. నాట్ ఎ సింగిల్ హిందూ కుడ్ ఎంటర్ భారత్. ఇది మన మైండ్ కండిషన్ వల్ల కావచ్చు, ఏనికైనా కావచ్చు. వాళ్ళందరూ నేపాల్ వెళ్ళారు, నేపాల్లో క్యాంప్స్ పెట్టారు, అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడెక్కడికో చిల్లా చెదురు అయిపోయారు. సో అలా వీళ్ళు అవ్వకూడదు అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వాలి అనేది ఏదైతే మా యొక్క పోరాటం ఉందో. ఈ రోజున నేను చెప్పినట్టు హీరా ఈ రోజున వాళ్ళ ఫాదర్ 2018లో March 23rd ఈ ఇష్యూ అయింది. దిస్ ఈజ్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ద పాస్ట్. ఇట్ ఈస్ హ్యాపెండ్ లిటరలీ 7-8 years బ్యాక్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఈవెన్ టుడే. ఓకే, సో అక్కడి నుంచి వాళ్ళు రావడానికి వాళ్ళ ఫాదర్ పడిన కష్టాలు మాకు తెలుసు. అంటే పాకిస్తాన్ నుంచి భారత్ రావాలి అంటే వాళ్ళు గెజెటెడ్ ఆఫీసర్స్ దగ్గర ఒక సంతకం తీసుకోవాలి ఆ లోకల్ ఏరియాలో. ఒక్కళ్ళు కూడా ఆయనకు సంతకం పెట్టేవాళ్ళు కాదు, ఎందుకంటే అందరు తెలుసు కాబట్టి. సో అట్లాంటి స్థితుల్లో నుంచి somehow I can't tell the in-depth details because of the confidentiality, but today Hira, Narayanji and the whole family is rehabilitated by us and then she lives with me in one of my camps.
సో వాళ్ళ బేస్ మీదే I have written a couple of books called Silent Refugee Crisis. This is the first part which basically talks the story of them coming to Bharat, and there's a second one is the other book which is basically వాళ్ళ భారత్ వచ్చిన తర్వాత వాళ్ళ స్థితి ఎలా ఉంది ఏంటి అనే దాని మీద. దీస్ ఆర్ ఆల్రెడీ పిక్డ్ బై అ వెరీ బిగ్ పబ్లిషర్, బట్ ఈ పాలసీని మేము త్వరలో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్. దీంట్లో ప్రస్తుతానికి అయితే ఒంటరి పోరాటం లాగే ఉంది. చాలామంది ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ హెల్పింగ్. సో దీన్ని ఎట్లాగైనా కూడా రేపు నెక్స్ట్ డిసెంబర్లో వింటర్ సెషన్స్లో పార్లమెంట్లోకి తేవాలని మేము చూస్తున్నాము. అక్టోబర్ వరకు వీ వాంట్ టు కన్సాలిడేట్ వాట్ ఎవర్, ఇప్పుడు బాబాయ్ అన్నారు, మన వాళ్ళందరినీ పిలుచుకొచ్చారు. సో ఇట్లా వీ వాంట్ టు కన్సాలిడేట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటిల్ అక్టోబర్ వీఆర్ పేషెంట్లీ గోయింగ్ టు ట్రై అండ్ bring a focus on this goal, and from October starts a very big step wherein we are going to go all the way, try and put this in the parliament. So this is the whole journey of our work. So if you have any questions, I would like to take that. Like and subscribe Eagle Media Works.